బతుకమ్మ పండుగ సందర్భంగా పెద్ద కొడబగల్ మండల అక్క చెల్లెళ్లకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బతుకమ్మ పండుగ అనేది యావత్ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ పూర్తిగా విస్తరించబడ్డది. అదేవిధంగా ఈ అక్క చెల్లెళ్ళ బతుకమ్మ ఏదైతే ఉందో చాలా విదేశాల్లో మంచిగా ఆకట్టుకుంటున్నది. రష్యా, అమెరికా, జపాన్ ఒక జాతీయ పండుగగా దీన్ని నిర్వహించుకుంటున్నారు. కాబట్టి అక్కడున్న మన ప్రవాస భారతీయులు కూడా బతుకమ్మ పండుగలు ఆడుతూ వాళ్ళ వాట్సాప్లలో కానీ వాళ్ళు వీడియోలో కానీ చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. మరి ఒక విధంగా ఆలోచిస్తే ఆడబిడ్డల కోసం ఇగో మంచి కానుక పండుగ అనుకోవాలా. ఎందుకంటే వాళ్ళు వివాహాలైన తర్వాత వాళ్ళ అత్తగారి ఇళ్లలో ఉంటూ ఒక 15-20 రోజులు బతుకమ్మ పండుగ ఉన్నదనంగా తయారవుతారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అక్కడ సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మలు ఆడతామనే సంతోషంతో మంచి దుకాణాల్లో పోయి షాపింగ్ చేస్తూ నగలు కొనుక్కుంటూ మంచి సామాన్లు కొనుక్కొని మరి ఈ బతుకమ్మ పండుగకు ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ఇక్కడ వచ్చి బతుకమ్మలు ఆడితే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ పండుగ అనేది మరి ఈ కుటుంబం లోపల ఒక సంతోషం సృష్టిస్తుంది. ఈ అనువాయితీ ఒక భారతదేశం సంస్కారం కాబట్టి ఇలాంటి పండుగలు జరుపుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ఈ అక్క చెల్లెళ్ళు ఏదైతే బతుకమ్మ పండుగ వస్తుందో వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు తెలుపుతూ మరి వాళ్ళకు భగవంతుడు ఆరోగ్యాలతో మంచిగా ఆరోగ్యంగా ప్రసాదించాలి. ఎవరికైతే పిల్లలు వాళ్ళకు పిల్లలు ప్రసాదించాలి. ఎవరికైతే ఏదైనా పరేషాన్లు ఆపత్తులు ఉంటే వాళ్ళకు దూరం చేయాలని భగవంతుడికి మేము వేడుకుంటున్నాం. మరి ఇలాంటి పండుగలు మళ్ళీ ఇంకా ముందుగా చాలా బాగా జరుపుకుంటూ మనందరికీ ఆనందపరిచే విధంగా ఉంది. కాబట్టి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి పండుగలు మళ్ళా భవిష్యత్తులో ఇంకా మంచిగా కాకాలా. ఎందుకంటే ప్రతి ఆఫీసులలో కానీ స్కూళ్ళల్లో కానీ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో కూడా బతుకమ్మ పండుగలు జరపబడుతున్నాయి. ఒక శుభసూచికమన్నట్టు ప్రతి వారికి బతుకమ్మ పండుగ అనేది ఇస్తున్నది. భారతదేశంలో ఇంత పెద్ద పండుగ ఆడోళ్ళకు ఆడ చెల్లెళ్ళకు అక్కలకు అమ్మలకు ఉంటుంది. కాబట్టి ఇది చాలా సంతోషంగా జరుపుకుంటారు. విదేశాల్లో ఉన్న ప్రజలు చాలా ఆసక్తికరంగా ఈ పండుగలను చూస్తున్నారు. కాబట్టి ఇది ఒక పేరుగాంచిన పండుగ ముందుకు పోతుంది. కాబట్టి దీనికి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వం కూడా సహకారం చేస్తుంది. ఆఫీసులలో కానీ ఎక్కడి ఆర్డర్లు ఇచ్చేసారు. మరి అందరూ బతుకమ్మ పండుగ ఆడుతూ మరి వాళ్ళు సంతోషంలో ఉంటూ వాళ్ళ అక్క చెల్లెళ్ళు అవ్వల తల్లులతో కలిసి వాళ్ళు ఇళ్లలో ఉంటే చాలా అందం ఇండ్లు కలకల్లాడుతాయి. భగవంతుడిని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో బతుకమ్మ అక్క చెల్లెళ్ళకు 3 పువ్వులు 6 కాయలు అవుతూ కలకల్లాడుతూ ఈ పండుగ జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ